ఎలక్షన్ సర్వే ఏజెన్సీస్ అన్నింటిలోకి మోస్ట్ క్రెడిబుల్, మోస్ట్ కాంప్రహెన్సివ్ సర్వే ఏజెన్సీగా ఇండియా టుడే, యాక్సిస్, మై ఇండియాకు పేరు. నిన్న సర్వే ఏజెన్సీస్ అన్నీ కూడా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ని ప్రకటించిన ఇండియా టుడే గ్రూప్ మాత్రం ప్రకటించలేదు. యాక్సిస్, మై ఇండియా వారు వారి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ను ఈరోజు ప్రకటించడం జరిగింది. వారు 25,000కు పైగా శాంపిల్స్ తీసుకుని ఈ సర్వేను చాలా కాంప్రహెన్సివ్గా చేయడం జరిగింది. కాగా జన సైనికులు ఏ విధమైన రిజల్ట్స్ రావాలని కోరుకున్నారో దాదాపుగా అదే విధమైన రిజల్ట్స్ను ఇండియా టుడే గ్రూప్ ప్రకటించడం విశేషం. ఈ రిజల్ట్స్ ప్రకారం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్గా మాత్రమే కాదు, సీఎం అయ్యే విధంగా కూడా కనబడుతున్నారు. ఇక అసెంబ్లీ సర్వే వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్సీపీ 55 నుండి 77 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ 4 నుండి 6 స్థానాలు, జనసేన పార్టీ 16 నుండి 18 స్థానాలు, కాంగ్రెస్ ప్లస్ 0 నుండి 2 స్థానాలు, అదర్స్ 0, టీడీపీ 78 నుండి 96 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుంది. ఇకపోతే ఏ పార్టీ అయినా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మ్యాజిక్ మార్కు 88 అనే విషయం తెలిసిందే. టీడీపీకి 78 నుండి 96 స్థానాలు చూపించారు కాబట్టి మ్యాజిక్ మార్కు అందుకోవడానికి ఛాన్సెస్ కేవలం 50-50గానే కనబడుతున్నాయి. జనసేన పార్టీ మరియు బీజేపీల సహకారం టీడీపీకి తప్పనిసరి. సరిగ్గా ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు కింగ్ లేదా కింగ్ మేకర్గా ఎమర్జ్ కాబోతున్నారు. వాస్తవానికి గెలిచిన సీట్లతో సంబంధం లేకుండా పొత్తు ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు సీఎం సీటును షేర్ చేసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కూటమి ఫామ్ అవ్వడానికి మూల కారకుడే పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించిన బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే డయాస్ మీద సీటు షేర్ చేసుకున్నారో సీఎం పదవిని కూడా ఆ విధంగానే షేర్ చేసుకోవలసి ఉంటుంది. అయినప్పటికీ జనసేనకు 16 నుండి 18 స్థానాలు రావడం, టీడీపీకి మ్యాజిక్ మార్కుకు చేరుకునే అవకాశాలు కేవలం 50% మాత్రమే ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికి సరిపడా స్ట్రెంగ్త్ మరింత ఎక్కువగా పెరిగినట్లయింది. ఇక జూన్ 4వ తేదీన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చుని వేసే కీలకమైన సిట్టింగ్లో సీఎం క్యాండిడేట్ను డిసైడ్ చేస్తారని, మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏమి కానుందో రిజల్ట్స్ను బట్టి మనం వేచి చూడాల్సిందే.